సోదరి వాళ్ళందరికీ నమస్కారం. ఈ నెల 27న రాబోయే రక్షాబంధన్ సంబంధించి రక్షాబంధన్ అనే పండుగని 27న జరుపుకోవాలని ఆల్రెడీ క్యాలెండర్లో అది చూస్తూనే ఉన్నాం. మనం 27 28 కాదు 27 నాడే జరుపుకోవాలనేది ప్రజలందరూ సమాయత్తమయ్యారు. నా పేరు చిలకల వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం డివిజన్ అధ్యక్షుడిని. ముఖ్యంగా రక్షాబంధనం సంబంధించి అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు ఆ బంధాలకు సంబంధించి ఆ రోజు, ఆ పండగ రోజు ఆ అక్క కానీ చెల్లి కానీ తల్లిగారింటికి వచ్చి ఒక రక్షాబంధనం అనేది కట్టి ఆ యొక్క బంధానికి ఉన్న విలువని ఆ రోజు సంతోషంగా పిల్లలు, భార్యాభర్తలు, అన్నింటికి కానీ తమ్ముడింటికి కానీ వచ్చి ఆ యొక్క పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆల్రెడీ జరుపుకుంటూనే వస్తూ ఉన్నారు. కాకపోతే ఒక తల్లికి పుట్టిన అన్నా చెల్లి కానీ అక్క తమ్ముడు కానీ కాకుండా మనకి ఏ మహిళకైతే మనం ఒక సహాయం చేస్తామో ఆ మహిళ గుర్తుపెట్టుకొని ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా భావించుకొని కొన్ని సంబంధాలు, మానవ సమాజంలో సంబంధాలు, సొంత ఒక తల్లి పుట్టకపోయినా సరే కొంతమంది అన్నా చెల్లెళ్ళు బాగా భావించి సహాయం చేసిన వాళ్ళ ద్వారా వాళ్ళు రక్షాబంధనం అనేది కట్టుకుంటారు. రాజకీయాల్లో కానీ, మామూలు కానీ, గ్రామాలలో కానీ ఇది పురాతనంగా వచ్చే సంబంధం కాబట్టి ఈనాడు మనం చూస్తే ఈ సమాజంలో ఎన్నో అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తించడం చాలా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని రూపుమాపాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా తన యొక్క ప్రతి మహిళని ఒక చెల్లిలాగా, అక్కలాగా చూసుకొని ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటే కొన్ని అకృత్యాలు, కొంతమంది దుండగులు ఈనాడు యువత కూడా పెడదవబడి గంజాయికి అలవాటు పడి, సిగరెట్లకు అలవాటు పడి, మత్తుకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈనాడు దారిన పోయే మహిళలను కూడా చాలామంది ఆగం చేయడం చేస్తూ ఉన్నారు. ఈనాడు మన చట్టంలో గత కొన్ని దేశాలలో అయితే ఖచ్చితంగా ఆ మహిళకి అన్యాయం జరిగితే ఆ మహిళ రేపు గురి కాబడింది అనుకుంటే ఖచ్చితంగా ఉరిదీసే దేశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా చట్టాలు పకడ్బందీగా చేసి మహిళకి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. ఆ విధంగా అందుకని ఈ యొక్క పండుగనే రక్షాబంధనం అనేది మహిళలకి అన్నా చెల్లెల బంధం అనేది సొంత చెల్లె అక్కే కాదు, ఒక తల్లి పుట్టకపోయినా సరే సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలి. మనం గౌరవించబడేటట్టుగా మన ఎదుటి వాళ్ళని మనం ఆ విధంగా ఉంటే మనకు ఎవరికి వాళ్ళ మన సమాజంలో మహిళను మనం గౌరవిస్తున్నామా లేదా, నీ సొంత చెల్లినే కాదు, సొంత అక్కనే కాదు, సమాజంలో ఉన్న ప్రతి మహిళను కూడా ఆ విధంగా గౌరవించుకుంటూ పోతే ఈ సమాజంలో మన యొక్క భారతదేశం చాలా గొప్ప దేశం. ఈ గొప్ప దేశంలో మనం ఉండి కూడా ఈ మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటేనే తప్ప ఎవరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని కొంతమంది ఈ గంజాయి గాళ్ళు, కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళందరినీ కట్టడి చేసి ఖచ్చితంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఈనాడు ముఖ్యంగా యువత పెడదోర పట్టకుండా మన తల్లిదండ్రులు కానీ, మన అన్న తమ్ముళ్ళు కానీ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద తల్లిదండ్రులకు నేను ఒక సూచన చేస్తామన్నా, మన కొడుకు ఎడిపోతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, గంజాయి తాగుతున్నాడా, సిగరెట్ తాగుతున్నాడా, ఆ విధంగా వాడు మంచిగా అలవాటు పడుతున్నాడా, మంచి దారిలో ఉన్నాడా, చెడు దారిలో ఉన్నాడా, దాదాపుగా మనం చేసేది ఒక 60% 70% తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. కనీసం వాడు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనం కాపాడితే తర్వాత వాడి కర్మ అది. ఆ విధంగా మనం మంచిగా ఉండి సమాజాన్ని మనం ఒక మంచి మార్గంలో నడిపించుకోవాలనుకుంటే ప్రతి మహిళని ఈనాడు ఆడ మనిషి మహిళ, ఇది మన పుట్టుక కారణమే మహిళ. ఆ మహిళని గౌరవించుకుంటే మన భారతదేశం ఇంకా సస్యశ్యామలం అవుతుందని నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.